హాయ్, దిస్ ఈస్ Polkam Aakash అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంది అంటే గూగుల్ కెమెరా. సో రీసెంట్లీ నేను Moto G32 మొబైల్ అయితే తీసుకున్నా కదా, అందులో కెమెరా అయితే బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే నేను గూగుల్ కెమెరా కూడా ట్రై చేసిన. అందులో గూగుల్ కెమెరా అయితే సపోర్ట్ చేస్తుంది, 100% సపోర్ట్ చేస్తుంది. సో రిజల్ట్ అయితే సూపర్ వచ్చింది. నేను మీకు చూపిస్తా, ఫొటోస్ అయితే పక్కన పెట్టి కంపేర్ కూడా చేసిన నేను. సో తేడా అయితే బాగుంది స్టాక్ కెమెరాకి అండ్ గూగుల్ కెమెరాకి. సో నేనైతే ఈ Moto G32 మొబైల్లో గూగుల్ కెమెరా వేసిన, అదైతే 100% వర్క్ అవుతుంది. రిజల్ట్ అయితే సూపర్ వచ్చింది. నేను మీకు ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను, నేను పక్కనే కంపేర్ చేసి. ఫొటోస్ అయితే దించిన డే లైట్లో అండ్ లో లైట్లో, సెల్ఫీస్, పోర్ట్రేట్ మోడ్ అన్నీ దించిన, మీకు చూపిస్తా. డిఫరెన్స్ అయితే మీరు చూడండి అక్కడ. ఫొటోస్ అయితే సూపర్ వచ్చినాయి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని, ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే వస్తాయి కంపల్సరీ. అండ్ అంతే, ఇంకా వీడియో చూసేయండి వెళ్ళిపోయి. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను చూడండి ఎవరైనా ఉంటే. అండ్ ఈ మొబైల్లో అయితే 3 కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ గూగుల్ కెమెరా వర్క్ అయ్యేది ఏంటంటే మెయిన్ సెన్సార్ ఉంది కదా 50 మెగాపిక్సెల్, ఆ సెన్సార్ అయితే వర్క్ అవుతుంది మెయిన్ కెమెరా. అండ్ అల్ట్రా వన్ అయితే వర్క్ అయితే లేదు జీ క్యామ్లో, నేను ట్రై చేసినా కానీ అసలు వర్క్ అయితే లేదు. అండ్ ఇంకోటి మైక్రో ఫోటోగ్రఫీ కూడా వర్క్ అవుతుంది జీ క్యామ్లో, అది మీకు చూపిస్తాను నేను ఇందులో కంపేర్ చేసి మరి. సో మెయిన్ సెన్సార్ అండ్ మైక్రో సెన్సార్ ఈ రెండే అయితే వర్క్ అవుతున్నాయి గూగుల్ కెమెరాలో. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా వర్క్ అవుతుంది సూపర్గా. ఓన్లీ అల్ట్రా వైడ్ ఒకటి వర్క్ అవుతలేదు జీ క్యామ్లో, అంతే ఇంకా. అండ్ ఫస్ట్ నేను మీకు ఫోటో శాంపుల్స్ అయితే చూపిస్తాను కంపేర్ చేసి. మీరైతే ఫస్ట్ ఫొటోస్ అయితే చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్, నైట్ మోడ్స్ అవన్నీ. లాస్ట్లో నేను రివ్యూ అయితే ఇస్తాను ఏది బెటర్ ఉంది అని చెప్పేసి. మీరైతే ఫస్ట్ ఈ ఫొటోస్ అయితే చూడండి. అండ్ ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, 2 కెమెరాలు అయితే సూపర్ వచ్చినాయి.
కాకపోతే గూగుల్ కెమెరా అనేది కొంచెం న్యాచురల్ ఉంది, చూడడానికి క్వాలిటీ కూడా బెటర్ ఉంది. నేను జూమ్ చేసి చూసినప్పుడైతే స్టాక్ కెమెరా కన్నా గూగుల్ కెమెరానే బెటర్ ఉంది క్వాలిటీ. అండ్ ఇందులో చూడండి ఆ సాచురేషన్ లెవెల్స్ అయితే స్టాక్ కెమెరాలో కొంచెం ఓవర్ అయిపోయింది, బట్ గూగుల్ కెమెరా చూడండి కొంచెం కంట్రోల్ ఉంది, కలర్స్ అవన్నీ అండ్ న్యాచురల్ వస్తున్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా సూపర్ ఉంది గూగుల్ కెమెరాలో. అండ్ ఇప్పుడు పోర్ట్రేట్ మోడ్ గురించి తీసుకుంటే చూడండి, మీరు ఇక్కడ రెండు కెమెరాస్కి డిఫరెంట్ అయితే చూడండి. స్టాక్ కెమెరా ఇట్లా వస్తుంది, గూగుల్ కెమెరా చూడండి. గూగుల్ కెమెరా అయితే సేమ్ డిఎస్ఎల్ఆర్, ఇక మన పెద్ద పెద్ద ఐఫోన్స్లలో పోర్ట్రేట్ మోడ్ దించితే ఎట్లా వస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవన్నీ సేమ్ ఇట్లానే వస్తుంది గూగుల్ కెమెరా కూడా. చూడండి మీరు అక్కడ డిఫరెన్స్, డైనమిక్ రేంజ్ కానీ బ్లర్ అయ్యే విధానం కానీ జీ కెమెరా అయితే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇప్పుడు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత తేడా ఉందో. అండ్ స్కిన్ టోన్స్ అయితే రెండిట్లో సేమ్ ఉంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఆ స్కై కానీ ఆ సన్ కానీ గూగుల్ కెమెరా కొంచెం బెటర్ ఉంది. డైనమిక్ రేంజ్ అయితే జీ క్యామ్ బెటర్ ఉంది ఫ్రంట్ కెమెరాలో కూడా, అక్కడ చూడొచ్చు మీరు ఎంత తేడా ఉందో. అండ్ క్వాలిటీ కూడా బెటర్ ఉంది ఫ్రంట్ కెమెరా జీ క్యామ్లోనే. స్టాక్ కెమెరా అంత క్వాలిటీ అయితే లేదు జీ క్యామ్తో కంపేర్ చేస్తే. అండ్ ఇప్పుడు పోర్ట్రేట్ మోడ్ చూసుకోండి, ఇక్కడ సెల్ఫీలో స్టాక్ కెమెరా మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది, ఆ బ్లర్ అయ్యే విధానం కూడా కరెక్ట్ లేదు. బట్ అక్కడ మీరు చూడండి గూగుల్ కెమెరా ఎంత సూపర్ వర్క్ అవుతుంది, ఆ డైనమిక్ రేంజ్ కానీ అండ్ స్కిన్ టోన్స్ కూడా గూగుల్ కెమెరా బెటర్ ఉంది. అండ్ ఇప్పుడు మైక్రో మోడ్ చూసుకున్నట్లయితే మైక్రో మోడ్లో పెద్ద తేడా ఏం లేదు డే టైంలో. రెండు కెమెరాస్ అయితే సూపర్ ఉన్నాయి, కాకపోతే గూగుల్ కెమెరా కొంచెం క్వాలిటీ బెటర్ ఉంది అండ్ కొంచెం న్యాచురల్ కలర్స్ అయితే ఉన్నాయి. చూడండి మీరు అక్కడ మైక్రో మోడ్. అండ్ ఇప్పుడు నైట్ మోడ్కి వెళ్ళిపోతే అక్కడ చూడొచ్చు డిఫరెంట్. యాక్చువల్లీ మోటో G32 స్టాక్ కెమెరాలో ఉంది నైట్ మోడ్, అండ్ గూగుల్ కెమెరాలో కూడా నైట్ మోడ్ ఉంది. కాకపోతే జీ క్యామ్ కొంచెం బెటర్ ఉంది, బ్రైట్ వస్తుంది పిక్చర్స్. ఈ ఫోటోలో అయితే కొంచెం ఇది నైట్ టైమే, కాకపోతే కొంచెం లైట్ ఉన్న కండిషన్లో దించిన ఫోటో ఇది. రెండైతే సూపర్ వర్క్ అవుతున్నాయి, ఈక్వల్ ఉన్నాయి సేమ్, అక్కడ తేడా ఏం లేదు రెండిటికి. రెండైతే సూపర్ ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో. అండ్ ఇప్పుడు బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ మోడ్కి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ షాక్ అవ్వాల్సిందే. అండ్ ఇప్పుడు బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ మోడ్ నైట్ టైంలో చూసుకున్నట్లయితే అక్కడ చూడండి మీరు ఎంత తేడా ఉందో. గూగుల్ కెమెరా పోర్ట్రేట్ మోడ్లో కూడా నైట్ సైడ్ అయితే సపోర్ట్ ఉంది జీ క్యామ్లో, బట్ స్టాక్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్లో నైట్ సైడ్ అయితే సపోర్ట్ లేదు. అందుకోసమనే అక్కడ అంత డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. నైట్ టైంలో కూడా బ్లర్ అయ్యే విధానం కానీ గూగుల్ కెమెరా అయితే సూపర్ వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు నైట్ టైం ఫ్రంట్ కెమెరాలోకి వస్తే మనం ఇక్కడ చూడండి ఫ్రంట్ కెమెరా ఎంత డిఫరెన్స్ ఉంది రెండిట్లో. యాక్చువల్లీ మోటో G32లో బ్యాక్ కెమెరా వచ్చేసి నైట్ మోడ్ అయితే సపోర్ట్ ఉంది, కాకపోతే ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్ అయితే సపోర్ట్ లేదు. బట్ జీ క్యామ్లో అయితే ఫ్రంట్ కెమెరా కూడా నైట్ మోడ్ అయితే సపోర్ట్ ఉంది, అందుకోసమని పిక్చర్స్ ఎంత సూపర్ వస్తున్నాయి. చూడండి మీరు అక్కడ డిఫరెన్స్ అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ మోడ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అంతే. ఫ్రంట్ కెమెరాలో జీ క్యామ్ అయితే నైట్ మోడ్ అయితే సపోర్ట్ ఉంది, అందుకని అంత బాగా వస్తున్నాయి ఫొటోస్. అండ్ ఇప్పుడు షాక్ అవ్వాల్సిందే అందరం, ఎందుకంటే మైక్రో మోడ్ నైట్ టైంలో చూడండి అక్కడ ఫొటోస్ ఎంత డిఫరెన్స్ ఉంది రెండు కెమెరాలో. జీ క్యామ్లో మైక్రో మోడ్లో కూడా నైట్ మోడ్ అయితే సపోర్ట్ అయితే ఉంది, బట్ స్టాక్ కెమెరాలో అయితే నైట్ సైడ్ అయితే లేదు సపోర్టు, అందుకోసమని అంత డిఫరెన్స్ వచ్చినాయి ఫొటోస్కి. చూడండి మీరు అక్కడ ఎంత బాగా వస్తున్నాయో జీ క్యామ్లో. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా చూడండి ఇక్కడ. అండ్ ఇందులో చూడండి ఎంత తేడా ఉందో క్వాలిటీ కానీ. అండ్ స్టాక్ కెమెరా మొత్తం నాయిస్ అయితే ఉంది, బట్ జీ క్యామ్లో నైట్ మోడ్ సపోర్ట్ చేసేట్లో బెటర్ అయితే వస్తున్నాయి ఫొటోస్. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇక నా ఒపీనియన్ అయితే గూగుల్ కెమెరా అయితే 100% బెటర్ అని చెప్తాను నేనైతే. ఒక 50,000 ఫోన్స్లో ఎట్లా కెమెరా అయితే ఉంటుందో అదే పర్ఫార్మెన్స్ ఈ ఫోన్లో జీ క్యామ్ అయితే చేస్తుంది. సో మోటో G32 ఎవరైతే వాడుతున్నారో ఈ జీ క్యామ్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. నేను దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన. అండ్ అంతే, ఇంకా వీడియో ఇంకా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ నా.